కలకత్తా ప్రముఖ హాస్పిటల్లో డాక్టర్ వృత్తిని కొనసాగిస్తున్న మౌనికపై అత్యాచారం, హత్యకు పాల్పడిన నిందితులను మొత్తము గుర్తించి కఠినంగా శిక్షించాలని చైతన్య మహిళా సంఘం ఆధ్వర్యంలో మేడ్చల్ జిల్లా కాప్రా మండలం జవహర్ నగర్ వైఎస్ఆర్ నగర్లో ర్యాలీ తీసి అంబేద్కర్ స్టాచ్యూ ముందు నిరసన ప్రదర్శన చేసినారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర చైతన్య మహిళా సంఘం కన్వీనర్ జ్యోతి గిరిజ, రాష్ట్ర మెంబరు స్థానిక నాయకురాలు సావిత్రి, IPOW స్టేట్ సెక్రటరీ సునీత, స్థానిక ఉపాధ్యాయులు నిఖిత మాట్లాడారు. ఈ రాజ్యాంగంలోనే మహిళల రక్షణ కోసం ఎన్నో చట్టాలు ఉన్నాయి. అవి సరిగ్గా అమలు చేయని ఈ ప్రభుత్వాల వలన బూడిదలో పోసిన పన్నీర్ అవుతున్నది చట్టాలు అంటూ మాట్లాడారు. బువ్వ పెట్టవలసిన వారే ఆకులు తీసేసినట్టు దోషులను దొరకపట్టి కఠినంగా శిక్షించవలసిన ఆ రాష్ట్ర సీఎం ధర్నాలు చేయటం సిగ్గుచేటని మమతా బెనర్జీపై విరుచుకపడిన జ్యోతి గారు చేత కాకపోతే రాజీనామా చేసి ధర్నాలు చేయాలని CMS డిమాండ్ చేస్తుంది. జానకి, ఉమా, సైదా బేగం, శోభ, రాష్మిక బేగం, షరాని, నిఖిత, జయంతి, కలమ్మ మరియు సుందరమ్మ, ఫాతిమా బేగము, హారిక, సోని, రేష్మ, రవీన మొదలగు వారు పాల్గొన్నారు. ముఖ్యంగా మహిళల మీద జరుగుతున్న హింసని ఖండించడము, హింసకు వ్యతిరేకంగా మా సంస్థ పనిచేస్తుంది. అందులో ఇప్పుడు ఎవరైతే మెడికో మీద అత్యాచారం జరిగిందో ఆ సంఘటనలో భాగంగా ఈ ర్యాలీ తీస్తున్నాము. అదొక్కటే కాదు, ఇదొక్కటే వెలుగులోకి వచ్చింది. దేశవ్యాప్తంగా బాగా గొడవ అవుతుంది. కానీ వెలుగులోకి రాని సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అలాంటి సంఘటనలు అన్నింటిని కూడా మేము ఫ్యాక్ట్ ఫైండింగ్ ద్వారా కనిపెట్టి వాటికి వ్యతిరేకంగా మా సంస్థ పోరాటం చేస్తూ ఉంటుంది. సో ఏమైనా ఇలా పురుషస్వామ్య వ్యవస్థలో ఆడపిల్లలకి రక్షణ లేకుండా పోవడం అనేదాన్ని మనం తీవ్రంగా, ప్రతి ఒక్కళ్ళం కూడా తీవ్రంగా ఖండించాలి. మంచి రోజులు రావాలి అంటే గాంధీ అన్నాడు కదా, ఆడపిల్ల అర్ధరాత్రి తిరిగితే స్వతంత్రం వచ్చినట్టు అని. కానీ స్వతంత్రం రాలేదు. స్వతంత్రం ఎప్పుడొస్తుందో కూడా మనకు తెలియదు. నానాటికి ఆ వచ్చిన స్వతంత్రం కూడా లేకుండా పోతుంది. అంటే మన నేషనల్ పార్టీ పరిస్థితులు కనుక మనం గమనించినట్టయితే, ఆ వస్తున్న కొత్త కొత్త జీవోలు అవన్నీ మనం చూసుకున్నట్టయితే ఆ కొద్ది స్వేచ్ఛ కూడా హరించేలాగా ఉంది. అసలు ఇక ముందు ఏం జరుగుతుంది, ఏమవుతుంది అనే ఒక ఉద్రిక్తత, ఒక భయము అందరిలో కనిపిస్తూ ఉంది. అలాంటి భయానికి వ్యతిరేకంగా మరి మనం ప్రజలందరము ఖచ్చితంగా ఏకమై పోరాడితేనే మనం ఏమన్నా చేయగలమో అని నేను నమ్ముతున్నాను. దీనికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిందే, చేస్తాము కూడా. ఎంత దూరమైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము. వివిధ ప్రజా సంఘాలు. నా పేరు అల్లూరి సావిత్రి. మెడికో కలకత్తాలో జరిగినటువంటి మెడికో అమ్మాయి పైన జరిగినటువంటి హత్య దేశమంతటా కూడా వెలుగులోకి వచ్చి 24 గంటలు మెడికో వాళ్ళు బంద్ ప్రకటించడం కూడా జరిగింది. దానికి చైతన్య మహిళా సంఘం సంపూర్ణంగా మద్దతు తెలిపింది. అదేవిధంగా బస్తీలలో నుంచి కూడా కదలాలంటే ఖచ్చితంగా అందరికీ తెలవాల్సిన అవసరం ఉందని చెప్పేసి చైతన్య మహిళా సంఘం గుర్తించి ఈ బస్తీలో వైఎస్ఆర్ నగరు, అలాగే నందమూర్ నగర్ బస్తీలో ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది. చిన్నపిల్లల పైన అనేక అత్యాచారాలు జరుగుతున్నాయి. చిన్నపిల్లలని కూడా చూడకుండా ఇలాంటి డ్రగ్స్, మందుకు బానిసైనటువంటి ఈ పురుషులు ఎవరైతే పిల్లలు ఉన్నారో, వాళ్ళందరూ కూడా యూత్ అనే కాదు, పెద్దవాళ్ళు ఎవరైనా సరే ఆడపిల్లలు చిన్నోళ్ళని చూడకుండా కూడా వాళ్ళపైన అత్యాచారాలు చేస్తూనే ఉన్నారు. అవన్నీ కూడా మేము గమనించి చైతన్య మహిళా సంఘం పూర్తిగా ఉన్న చోట్ల ప్రతి ఒక్క బస్తీలో కూడా బస్తీ లెవెల్గా వెళ్ళి ఖచ్చితంగా ప్రజలను చైతన్యపరిచి పోరాటం చేయవలసిన అవసరం ఉందని చెప్పి గుర్తించి మేము ఈరోజు బస్తీ తరఫున ఈరోజు వైఎస్ఆర్ నగర్, నందమూర్ నగర్లో ఈ ర్యాలీ తీయడం జరిగింది. అత్యాచారాలకు వ్యతిరేకంగా. అంటే చిన్నపిల్లలను కూడా చూడలేని పరిస్థితి. ఈరోజు మనం ఏ ఛానల్లో చూసినా కొన్ని హాస్యాస్పదమైన, అంటే మహిళలను హాస్యాస్పదమైనటువంటి రూపంగా చూపిస్తున్నటువంటి పరిస్థితి. అంటే వాటిని చూసి కూడా ఈరోజు యూత్ వాళ్ళు అలా డ్రగ్స్కి అలవాటు పడి మహిళల పైన అత్యాచారాలు చేస్తున్న సందర్భం మనం చూస్తూనే ఉన్నాం. అలా జరగకుండా చైతన్య మహిళా సంఘం పూర్తిగా ఖండిస్తుంది. వాళ్ళని వెంటనే శిక్ష పడేటట్టు కూడా చేయాలని అంటే 2013లో కూడా ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. పనిచేసే చోట మహిళకు రక్షణ ఉండాలని ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఆ చట్టాన్ని కూడా అమలు పరచాలని
ఆ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని చైతన్య మహిళా సంఘం కోరుతుంది. నా పేరు సునీత, ప్రగతిశీల మహిళా సంఘంలో రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నాను. కలకత్తాలో జరిగిన డాక్టర్పై జరిగిన అత్యాచారం వెనుక ఎంత కుట్ర జరుగుతుందన్నది దేశవ్యాప్తంగా అందరికీ తెలిసిందే. కానీ ఒక్కరి మీదనే చూపిస్తున్నారు, ఒక్కరిని చూపించడం కరెక్ట్ కాదు. అది 4, 5 రోజు రోజుకు సంఖ్య పెరుగుతుంది. అసలు ఏం జరుగుతుంది అన్నది కూడా మనకు ఏం చెప్పట్లేదు. ప్రభుత్వం ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తుందో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాము. ఇప్పుడు 4 అయినరు, 5 అయినరు. ఇప్పుడు ఎక్కడైనా సీసీ ఫుటేజ్ ఉంటుంది. మనం రోడ్డు మీద నడుస్తున్నా, ఎక్కడ పోయినా, చిన్న చిన్న బండ్లు అయినా కానీ సీసీటీవీలో చూసి దొంగలను పట్టుకుంటున్నారు. మరి అంత పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో సీసీటీవీ లేకపోవడము, అటువంటి నిర్లక్ష్యం ఎందుకు ప్రభుత్వం, ఆ కలకత్తాలోని ప్రభుత్వం ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తుంది అన్నది మనకు అర్థం కాని పరిస్థితిలో ఉంది. దేశంలో ఎక్కడ జరిగిన చిన్న పిల్లల నుంచి ముసలోళ్ళ వరకు ఆడవాళ్ళు అని చూడకుండా ఇలాంటి ఘటనలు జరుగుతుంటే అసలు మన పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది, ఇది ఎంతవరకు పోతుంది అన్నది అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఈ పరిస్థితిపై మా ప్రగతిశీల మహిళా సంఘం ఖండిస్తుంది. హలో, నా పేరు నిఖిత. నేను ఇట్లా ప్రైవేట్ సెక్టర్లో టీచర్ని. మన మహిళలకి జరుగుతున్న అన్సెక్యూరిటీ అనేది చాలా ఎక్కువ అవుతుంది. మన ఇంట్లో వాళ్ళని మనం అక్క చెల్లి అని చూసినప్పుడు బయట వాళ్ళు ఎందుకు అక్క చెల్లి లెక్కగా మనకు కనిపించరు, బయట వాళ్ళు మాత్రమే ఎందుకు అలా అనిపిస్తారు. మనం అలా మీరు ఇంట్లో వాళ్ళు చెప్పొచ్చు కదా. మీ పేరెంట్స్ ఎవరైతే తల్లిదండ్రులు తన పిల్లలకి పెంచే విధానాన్ని బట్టే బయట వారికి రెస్పెక్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు పిల్లలది ఎప్పుడు తప్పు ఉండదు, పెద్దలది కూడా ఉంటుంది. మనం పెంచే పద్ధతి అండ్ ఇంకా నడుచుకునే విధానము. జరగట్టిగా చైతన్య మహిళా సంఘం రాష్ట్ర కన్వీనర్ జ్యోతి నేను మాట్లాడుతున్నాను. ముఖ్యంగా ఈ జవహర్ నగర్లో ఇంతకుముందు కూడా షాద్నగర్లో ఈ పోలీసు అట్రాసిటీస్ జరిగిన దానికి వ్యతిరేకంగా కూడా ఇక్కడ ఫైట్ చేసిండ్రు, ఇక్కడ ర్యాలీలు చేసిండ్రు. ఇక్కడ మహిళలు చాలా చైతన్యంగా ఉన్నారు. ప్రతి బస్తీలో మన చుట్టుపక్కల వాళ్లకు, మన ఇంటి పక్కల వాళ్లకు ఏది జరిగినా కూడా మేమున్నాం అని మనమంతా కలిసి ప్రతి బస్తీలో ఇట్లా సంఘటితంగా మనము జరిగిన సంఘటనలు ఖండిస్తూ పోతే నిజంగా ఆ బస్తీ వాళ్ళు భయపడతారు. ఇప్పుడు మీ అందరినీ చూసి ఈ బస్తీలో ఏం చేయాలనుకున్నా భయపడతారు. ఇప్పుడు మనం చేస్తున్నామంటే ఇక్కడ అబ్బాయిలైనా తర్వాత పురుషులైనా ఇటువంటి దాడులకు పాశవికంగా చేస్తున్నారంటే దీనికి ముఖ్యంగా కారణం ఏంటంటే ప్రభుత్వాలే. ఎందుకంటే మేము మొదటి నుంచి చెప్తున్నాం, మహిళా సంఘాలుగా ప్రభుత్వానికి ఎన్నో నివేదికలు ఇచ్చినాం, తర్వాత ఎన్నో ఫ్యాక్ట్ ఫైండింగ్, ఇప్పుడు విజయ్ చెప్పినట్లు ఫ్యాక్ట్ ఫైండింగ్ రిపోర్ట్లు ఇచ్చినాము, మూలాలు ఇచ్చినాము, మూలాలకు సంబంధించిన పుస్తకాలు ఇచ్చినాము. ఈ అత్యాచారాలు తర్వాత మహిళలను ఇట్లా చూడడానికి వ్యతిరేకంగా ముఖ్యంగా ఈ మూలాలు అనేవి ఉన్నాయి. ఎందుకంటే ఈ సమాజము పితృస్వామిక వ్యవస్థ, పితృస్వామిక సమాజము, పురుషాధిక్య సమాజంలో మనం బతుకుతున్నాం. అట్లాంటప్పుడు ప్రతి పురుషుడు స్త్రీని 2వ జాతి పౌరాలుగానే చూస్తాడు. ఆమెను కేవలం ఒక అవయవాల పోగుగా, ఒక సెక్స్ సింబల్గానే చూస్తున్నాడు. ఆమె ఏ వయసు అని కాదు, నెలల పిల్లల నుంచి 80 ఏళ్ళ వృద్ధురాలి వరకు వాళ్ళకు ఏం కావాలంటే సెక్స్. అంటే మనము నో అంటే సెక్స్ ఏమంటే చెయ్యొద్దు, ఎవరిపైన చెయ్యొద్దు. ఆమె ఇష్టపూర్తిగా చేసినప్పుడు ఉన్నప్పుడు అది వేరే అవుతుంది. అత్యాచారం అనేది అదే, మనం వద్దు అన్నప్పుడు మన చేతి మీద ఎవ్వరు వేయకూడదు, మనం కన్నెత్తి చూడకూడదు. దీనికి ఈ మొత్తం నిర్భయ చట్టం అనేది కూడా మీకు అందరికీ తెలిసిందే. ఢిల్లీలో పెద్ద ఎత్తున జరిగినప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరూ వ్యతిరేకించినప్పుడు తప్పని పరిస్థితుల్లో ప్రభుత్వం వర్మ కమిటీ నియమించింది. వర్మ కమిటీ ఏంటంటే చాలా మంచి సూచనలు చేసింది. విద్యలో ఈ సెక్స్ ఎడ్యుకేషన్ అది ఉండాలని, తర్వాత ఫోన్ వెబ్సైట్ను నిషేధించాలని, తర్వాత శిక్షల గురించి కూడా, అంటే ఒకటేసారి 2 సార్లు ఒకటే ఆయన చేసినప్పుడు ఆయనకు యావజ్జీవ కారాగార శిక్ష, తర్వాత చేస్తే ఉరి శిక్ష
విధించాలని వర్మ కమిటీ సిఫార్సు చేసింది. ఇవేవి తీసుకోకుండా శిక్షలకు సంబంధించి మాత్రమే ప్రభుత్వం తీసుకొని మీకు కఠినంగా శిక్షలు ఉంటాయని అమలు పరుస్తున్నామని అంటుంది. కానీ మరి కఠినంగా శిక్షలు ఉన్నప్పుడు మరి అత్యాచారాలు ఎందుకు ఎక్కువైతున్నాయి? ఇంతకుముందు 20 నిమిషాలకు ఒకసారి జరిగేది, ఈ మధ్యనే 10 నిమిషాలకు ఒకటి జరుగుతున్నాయి. అంటే ఏంటి, మనం బతకొద్దా? మనం సమాజంలో ఉండొద్దా? నువ్వు ప్రతి ఇంటికి వెళ్తే భర్త అయినా పిల్లలైనా మీకు సేవ చేయండి, మీరు బయటికి పోలేదు. మీకు అన్నీ చేసి పెట్టాలా, మీకు ఏదైనా ఛాయ్ చేసి పెట్టాలా, తర్వాత అన్నం వండి పెట్టాలా, బట్టలు ఉతకాలా, మీకు అన్ని రకాల సుఖాలు ఇవ్వాలా. తర్వాత మళ్ళీ వీళ్ళపైన ఇవన్నీ జరుగుతున్నాయి. అందుకని మనం పెంపకంలో ముఖ్యంగా పురుషులు అంటే అబ్బాయిలు అమ్మాయిలు మనం ఈక్వల్గా పెంచాలా. మనకు అబ్బాయిలు ఉన్నప్పుడు నీవు అబ్బాయిల్ని మహిళలను చిన్న పిల్లలైనా వాళ్ళు ఎంత గౌరవంగా చూడాలనేది మనం చిన్నగా ఉన్నప్పటి నుంచి మనం చెప్పాలి. అమ్మాయిలకు ఎంత జాగ్రత్తగా చెప్తామో అబ్బాయిలు ఇంకా ఇదిగా వాళ్ళకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళకు శిక్ష పడిందంటే మీ జీవితం నాశనం అవుతుందిరా, అది కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకని కలకత్తా అమ్మాయిపై ఏంటంటే ఆమె సెక్స్ ర్యాకెట్ బయట పెట్టిందనే దాంతోనే ఆమె పగపట్టి ఆమెను చాలా ఘోరంగా అత్యాచారం చేసిండు. కళ్ళను గోడకేసి కొట్టిండు, తర్వాత చున్నీతోని మొత్తము గొంతు నులిపి చంపేసిండు. చనిపోయిన తర్వాత కూడా అత్యాచారం చేసిండు. అసలు కాళ్ళు అయితే మొత్తము ఎక్కడికక్కడ మీకు కాళ్ళు ఇరగొట్టిండు. ఇవన్నీ ఒక మహిళను ఇంత ఇదిగా చేసిందంటే దీని తప్పక మేనేజ్మెంటు కష్టం ఉంది. ఈ మేనేజ్మెంటు కష్టం ఉంది కాబట్టి ఆయన అక్కడ ప్రిన్సిపాల్ రాజీనామా చేయడం జరిగింది. ఇప్పటికైనా ప్రపంచవ్యాప్తంగా ఈ కలకత్తా ఇన్సిడెంట్ గురించి జరుగుతుంది కాబట్టి ఆమెకు న్యాయం జరగాలంటే ఈ సిబిసిఐడి వెంటనే ఇతర నిందితులను కూడా గుర్తించి వాళ్ళని కూడా శిక్షించాలి. అక్కడ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఒకరి మీద ఒకరు దాడి చేసుకోవడం కాదు. మమతా బెనర్జీ వాళ్ళ రాష్ట్రంలో జరిగితే ఆమె ర్యాలీ చేసింది. అంటే ఆమె ఒక ముఖ్యమంత్రిగా ఉండి ర్యాలీ చేస్తే సమస్య పరిష్కారం కాదు. అక్కడ ఉన్న వాళ్ళని ఏంటంటే కఠిన శిక్ష వేసే వరకు తను ప్రయత్నాలు చేయాలి. ఇట్లాగే మనము ప్రతి విషయాన్ని ఖండిస్తూ ఈ జవహర్ నగర్లో మనము అవేర్నెస్తో మనం అవగాహనతో ఉండాలని ఈ రకంగా అన్నీ చేయాలని చైతన్య మహిళా సంఘం పిలుపునిస్తుంది.